రౌండ్ లోకి వెళ్తున్నాము. మన రెండో రౌండ్ పేరు నువ్వా నేనా. ఓకే, ఈ రౌండ్ బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాం. ఆ క్లూకి మీకు ఆన్సర్ తెలిసినట్టయితే మీరు బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే ఆ క్లూకి మీకు 1 लाख రూపీస్ వచ్చేస్తుంది, లేదంటే 1 लाख రూపీస్ పోతుంది. ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాము. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే 75,000 అయిపోతుంది అమౌంట్. లేదంటే థర్డ్ క్లూ ఇస్తాము 50,000. లేదంటే ఫోర్త్ క్లూ 25,000. సరే, అయితే ఈ రౌండ్ మొదలెట్టేద్దామా? ఇందులోని ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బొంగరం, మరి అక్కడ అమ్మాయి టీం వాళ్ళు బజర్ నొక్కేశారు. బొంగరం లాంటి కళ్ళు తిప్పింది, బొంగరా లాంటి కళ్ళు తిప్పింది. ఇది లాక్ చేసేసాము 1 लाख రూపీస్ కి. కానీ మిగిలిన క్లూలు కూడా చూద్దాం ఊరికే, మీకు ఇంకా అవకాశం లేదు. నెక్స్ట్ క్లూ, కళ్ళు. ఓకే, మూడో క్లూ ఉంగరం. ఉంగరం, జుట్టు. నెక్స్ట్ హెయిర్, జుట్టు, హెయిర్. అండ్ లాస్ట్ క్లూ జుట్టు. అంటే వీళ్ళు అనుకుంటున్నటువంటి ఆన్సర్ కరెక్టేనా కాదా ఒకసారి చూద్దాము. ఆన్సర్ రైట్ ఆన్సర్. ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో, పోలమ్మో మల్లె పూల బొమ్మో. అలా మీకు డబ్బులు వచ్చేసాయి, 1 లక్ష రూపాయలు వచ్చాయి. ఇక్కడ అబ్బాయిలు టీము, ఇది కాదా? కొంచెం తొందరపడండి. అది కాదు బజారు, దాని పక్క స్విచ్ ఉంది అది. పర్వాలేదు, స్విచ్ నొక్కండి. ఓకే, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. అక్కడ సీతారాములు ఉన్నారు, సినిమా పేరేంటి? బజర్ నొక్కేశారు. బాలరామాయణం. ఓకే, బాలరామాయణం ఫిక్స్ చేస్తున్నాం. కరెక్ట్ అయినట్టయితే 1 लाख ఇస్తాము, లేకపోతే 1 लाख పోతుంది. సెకండ్ క్లూ ఏంటో చూద్దాము. రొట్టెలు లాంటివి ఉన్నాయి ఏదో. మరి మీరు బాలరామాయణం అని చెప్పారు, బాలరామాయణానికి రొట్టెలకి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు. చిన్నపిల్లలకి ఇష్టం కదా మేడం బన్స్ అవి. ఆహా, క్లూ నంబర్ 3. చిలక పంజరంలో ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ, నాగేశ్వరరావు గారు. శ్రీరామదాస్. అంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ క్లూకే బజర్ నొక్కి ఆన్సర్ చెప్పేశారు బాలరామాయణం అని. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. జిందగిని ఆడో ఈడో ఇంకొకడవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. జిందగి అంతే 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 మావా బ్రో. అవును, రాంగ్ అయినందుకు మీకు ర్యాపిడ్ ఫైర్ ఉంది. ఓకే, రామ్ ప్రసాద్ మీతోనే మొదలెట్టేద్దాము. మేము అడిగినటువంటి క్వశ్చన్ కి 2 ఆప్షన్స్ ఇస్తాం. ఒకవేళ ఆన్సర్ చెప్పకూడదు అనుకుంటే కరెక్ట్ గా గోల్ లో పడాలి. ఓకే, రెడీ. క్వశ్చన్, ఆదిని నిన్ను శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి వేరు చేయడానికి కారణం ఏంటి? ఏ, అమ్మాయిల్ని గోకడం వల్ల. బి, ఇంద్రజ గారు వేరు చేశారు. ఇప్పుడు చెప్పొద్దు అనుకుంటే వేసేయచ్చు. ఆదిని తనని వేరు చేయడానికి గల కారణం ఏమిటి? వాళ్ళే మాతో క్లోజ్ గా ఉంటే మేమే దూరం పెట్టాం. ఓకే, సెకండ్ క్వశ్చన్, మిమ్మల్ని మీరు పూర్తిగా నేను చెడిపోయాను అని ఎప్పుడు అనుకున్నారు? సుధీర్ తో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు, గెటప్ సీనుతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు. చెప్పొద్దు అనుకుంటే వేసేయచ్చు. ఇది చెప్పాల్సిందే. మనమంతా మనమే పాడైపోతుంది తప్ప ఫ్రెండ్స్ వల్ల పాడవడం. ఆన్సర్ మేడం, నాకు రైట్ ఆన్సర్ నేను చెప్తాను. ఏంటి ఈయనే ఇద్దరిని చెడగొడితే నేను చెప్తాను. ముగ్గురు చెడిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యాము. ఓకే, ముగ్గురు చెడిపోయిన తర్వాతే ఫ్రెండ్స్ అయ్యాము అన్న బ్రేకింగ్ న్యూస్ ని చెప్పినటువంటి గెటప్ సీను. మీరు ఆర్టిస్ట్ గా ఇంత ఎదగడానికి గల కారణం? ఏ, మీ భార్య అరుణ. బి, మీ అమ్మగారు.
ఏ భార్య అరుణ, బి అమ్మగారు. సో చెప్పండి. అమ్మగారు. అమ్మగారు. నేను ఈ రోజున ఇంత ఎదగడానికి మా భార్య సహాయ సహకారాలు ఏ మాత్రం లేవు అన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ని చెప్పినటువంటి రామ్ ప్రసాద్. ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇది చూసినటువంటి అరుణ నువ్వు ఇంటికి రాని సంగతి చూస్తాను అని చెప్పారు. భయపడతారు ఎందుకు? ఆవిడ ఏదో చెప్తున్నారు. భయపడట్లేదయ్యా. మళ్ళీ వణుక్కుంటే వెళ్ళిపోతే ఇక్కడ. మరి అదేంటి ఇంతకు ముందు మీ మిస్సెస్ పేరు చెప్పలేదు? నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు డబ్బులు కానీ ఏమైనా అవసరం ఉంటే నాకు అరుణ సపోర్ట్ చేసి చాలా డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల నేను పెళ్లి చేసుకున్నాను. రఘు మాస్టర్. డాన్స్ లో ఇతని స్టైల్ చాలా బాగుంటుంది అనిపించినటువంటి మాస్టర్ ఎవరు? ఏ లారెన్స్ మాస్టర్, బి ప్రభుదేవా మాస్టర్. గోల్లో పడితే మీరు చెప్పక్కర్లేదు. ప్రభుదేవా మాస్టర్ స్టైలే చాలా బాగుంటుంది. మరి లారెన్స్ మాస్టర్ సంగతి ఏంటి అని అడిగినటువంటి నెటిజన్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ సినిమాకి పనిచేయడం వల్ల నా లైఫ్ చేంజ్ అయ్యింది. ఏ మిర్చి, బి ఆర్యా 2. గోల్లో పడితే మీరు చెప్పక్కర్లేదు. మిర్చి సినిమా నాకు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. నాకు కూడా చాలా హెల్ప్ అయింది ఆర్యా 2 మేడం. నీకు ఎలా హెల్ప్ అయింది? పర్స్ దొరికింది థియేటర్లో. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. సరే, మూడో క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా తాగే పానీయం కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ మిరియాలు అయితే ఉన్నాయి. బజర్ ఇంకెవరు నొక్కలేదు. క్లూ నంబర్ 2. చెప్పండి. పానకం. ఓకే, పానకం లాక్ చేసాము. ఇది కరెక్టా కాదా చూద్దాం. ఎందుకంటే బెల్లం ఉంది. ఈ ఒక్క రెండు ముగ్గురు అడుగుండి. ఓకే, థర్డ్ క్లూ. వాటర్ అంటే పానకమేనంటారా? పానకంలో ఈ ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయా? పానకం ఎలా తయారు చేస్తారు చెప్పండి. పానకం తీసుకుని చేతిలో వేసుకుని కళ్ళ కత్తుకుని తాగేయాలి. ఓకే, నాలుగో ఫోటో. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, ఇప్పుడు పానకం కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, చెంపకు పింపుల్లా. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, కళ్ళకు వేండ. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల. ర్యాపిడ్ ఫైర్ ఆడదాము. నెక్స్ట్ సీను. ఈ హీరో వేసినటువంటి గెటప్ కన్నా నా గెటపే సూపర్ గా ఉంది అని ఈ ఇద్దరిలో చూసినప్పుడు ఎవరిని అనిపిస్తుంది? ఏ విక్రమ్ గారు, బి కమల్ హాసన్ గారు. ఏసి కొట్టడం కాదు బాబు, వేయమని చెప్పాం. హలో, అయిపోయింది సీను. అయిపోయింది సీను, చెప్పు. కమల్ హాసన్ గారు, విక్రమ్ గారు అంటే అది వేరే. వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయింది మేము. అదేంటి లాస్ట్ టైం ఒకసారి తాగేసి పెద్ద ఆటలు కదా వాళ్ళిద్దరిని. నువ్వు తాగేసిరా. మొత్తానికి ఇద్దరు తాగుతారనమాట. చెప్తావా చెప్పవా? విక్రమ్ గారా, కమల్ హాసన్ గారా? ఆల్వేస్ కమల్ హాసన్ గారే. కమల్ హాసన్ గారి కన్నా బెటర్ గెటప్ నేనేస్తాను అని చెప్పినటువంటి గెటప్ సీను. సెకండ్ క్వశ్చన్. మీరు జబర్దస్త్ మానేయడానికి గల కారణం ఏంటి? ఏ రామ్ ప్రసాద్ సరిగ్గా రాయకపోవడం, బి సుధీర్ హీరో అయ్యాడు నేను అవ్వలేనా అని. చెప్పండి. సుధీర్ చూసిన హీరో అనుకోలేదు. ఆడ హీరో మెటీరియల్ హీరో అవుతాడు డెఫినెట్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంతే. ఇంకోటి జబర్దస్త్ ఎందుకు మానే? ఈడు ఎంత బాగా రాసినా నేను చేయలేకపోతున్నాను. బాగా తెలిపాను. అయితే మొత్తానికి ఆన్సర్ దొరికింది మనకి. గెటప్ సీను జబర్దస్త్ మానేయడానికి గల కారణం రామ్ ప్రసాద్ స్క్రిప్టే. ఇది ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ ప్రదీప్.
నీకు ఎప్పుడు హ్యాపీగా అనిపించింది? ఏ టీవీ షోస్ చేస్తున్నప్పుడు, బి హీరో అయినప్పుడు. సెకండ్ క్వశ్చన్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకి 100% న్యాయం చేసినటువంటి కొరియోగ్రాఫర్ ఎవరు? ఏ శేఖర్ మాస్టర్, బి రఘు మాస్టర్. శేఖర్ మాస్టరా రఘు మాస్టర్? రఘు మాస్టర్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు వెనకాల. సో ఇద్దరు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఓకే, నేను డిఫరెన్షియేట్ చేయలేను. ఓకే, థ్యాంక్ యూ. దీంతో ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది.